శ్రీతేజని చూడడానికి ఎవరైనా మళ్ళీ అల్లు అర్జున్ గాని వస్తే మళ్ళీ అక్కడ తొక్కిసలాట గాని జరిగింది అనుకోండి, మళ్ళీ అల్లు అర్జున్ అంటారు. అంటే ఎలా ఉంటుందంటే మనం మంచి చేసిన అంటారు, చెడు చేసిన అంటారు. ఈ లోకం తీరే అలాంటిది. అందుకే నేను బేసిక్గా మనుషులను అసలు పట్టించుకుంటాను. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తే సినిమాలు చూడడం తప్పైతే సినిమాలు తీయడం కూడా ఇంకా అల్లు అర్జున్ సినిమాలు ఆపేసుకోవాలి నిజంగా చెప్పాలంటే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి మన మెగాస్టార్ చిరంజీవి గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ముట్టికాయలు వేశారు. నిజంగా చాలా పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో అల్లు అర్జున్ టాపిక్ గురించి డిస్కషన్ జరిగినాయి. ఏదైనా ఒక హైడ్రా గురించో, లేకపోతే ఇల్లు కూల్ చేశారు కదా దాని గురించో, ఏదైనా ఒక సమస్యల గురించో, లేకపోతే ఈ వర్షాలు పంట నష్టం గురించో డిస్కషన్ అవ్వలే. అల్లు అర్జున్ విషయాన్ని, సినిమా యొక్క అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించి మొత్తం ఫుల్ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కాలేదు. సినిమా అనేది అదొక ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్లో భాగంగా ఏంటంటే చాలామంది ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ అందరూ ఏంటంటే హీరోని చూద్దామని చెప్పి హీరో కోసం చాలామంది సినిమాలు చూస్తారు. కొన్ని సినిమాల్లో ఏంటంటే, కొన్ని పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లో ఏంటంటే ఒక హీరో లేకపోయినా థియేటర్ రిలీజ్ టైంలో కూడా చాలామంది వచ్చి సినిమా చూసి అప్పుడు తొక్కిసలాట్లు అయినప్పుడు కూడా చాలా మటుకు కొంతమంది అయితే చనిపోయారు. నిజంగా ఒక రకంగా శ్రీతేజ అలాగే తేజస్వి చనిపోవడం చాలా బాధాకరం, అది నేను ఒప్పుకుంటాను. అండ్ అల్లు అర్జున్ అయితే మాత్రం చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. అంటే టార్గెట్ అంటే చెప్పచ్చు, మరి ఇంత దారుణంగా టార్గెట్ చేయడం, ప్రతిసారి పోలీస్ స్టేషన్కి విచారణ అని చెప్పి చాలాసార్లు ఇలాగా తీసుకురావడం అనేది, మరి నిజంగా అతను ఏం తప్పు చేశాడో అయితే నాకే అర్థం కావట్లేదు. సినిమా చూడడం అతను చేసిన తప్పు అయితే సినిమాలు తీయడం కూడా ఇంకా ఆపేయాలి అల్లు అర్జున్. ఇలా కానీ జరిగితే నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తే సినిమాలు చూడడం తప్పు అయితే సినిమాలు తీయడం కూడా ఇంకా అల్లు అర్జున్ సినిమాలు ఆపేసుకోవాలి నిజంగా చెప్పాలంటే. బట్ ఓకే, వాళ్ళకి ఏంటంటే ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమంటున్నారు, అల్లు అర్జున్కి మేము అల్లు అర్జున్ చెప్పిన మాటకి ఏంటంటే మేము ఏకీభవిస్తున్నాం అండ్ అల్లు అర్జున్కి మాకు ఈ కేసు ఏదైతే ఉందో దాన్ని మేము వెనక్కి తీసుకుంటాం అని చెప్పి కుటుంబ సభ్యులే అన్నారు. ఎందుకంటే ఇది కావాలని చేసింది కాదు, అల్లు అర్జున్ కావాలని అయితే చేసింది కాదు, ఇది యాక్సిడెంట్గా జరిగింది. కాకపోతే ఒక చిన్న మెలిక ఉంది ఇందులో. దానికి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పడం బట్టి ఏంటంటే, అల్లు అర్జున్కి మేము ఆల్రెడీ చెప్పాం మీరు మధ్యలో వెళ్ళిపోవాలని చెప్తే అల్లు అర్జున్ లేదు నేను మొత్తం సినిమా అంతా చూస్తామని చెప్పి ఏదైతే చెప్పుకొచ్చారు. అండ్ నిన్న మీరు చూడొచ్చు డీసీపీ గారు ఏంటంటే వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మీరు ఆ న్యూస్ కూడా మీరు చూడొచ్చు, సస్పెండ్ కూడా చేశారు. సో కావాలని అల్లు అర్జున్ టార్గెట్ చేయడం, కావాలని ఏడిపించడం అనేది ఇది నిజంగా చాలా దారుణమైన విషయం. అతను ఏది పెద్ద నేరాలు అయితే చేయలేదు. సినిమా చూసాడు, ఆ సినిమా చూసే టైంలో ఏంటంటే తొక్కిసలాట్ జరిగింది. ఆ తొక్కిసలాట్లో 2 చనిపోయారు. వాళ్ళు కూడా ఈవెన్ దిల్ రాజు గారు కానివ్వచ్చు, మొత్తం సినీ వర్గాలు కానివ్వచ్చు, వీళ్ళందరూ కానివ్వచ్చు, కనీసం ఏంటంటే పరామర్శిస్తున్నారు. అండ్ అల్లు అర్జున్ అయితే ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే ఒక జాబు, అలాగే వాళ్ళ ఫుల్ అంతా ఏంటంటే లైఫ్ మొత్తం సెటిల్ అయ్యేలాగా వాళ్ళు చేస్తారని చెప్పి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం బాసటగా నిలిచాయి. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే, చాలామంది అల్లు అర్జున్ చూడడానికి చాలా మంది వచ్చారు కానీ శ్రీతేజని చూడడానికి ఒక్కరు కూడా రాలేదు. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, శ్రీతేజని చూడడానికి ఎవరైనా మళ్ళీ అల్లు అర్జున్ కానీ వస్తే మళ్ళీ అక్కడ తొక్కిసలాట కానీ జరిగింది అనుకోండి, మళ్ళీ అల్లు అర్జున్ అంటారు. అంటే ఎలా ఉంటుందంటే మనం మంచి చేసిన అంటారు, చెడు చేసిన అంటారు. ఈ లోకం తీరే అలాంటిది. అందుకే నేను బేసిక్గా మనుషులను అసలు పట్టించుకోను ఫ్రెండ్స్. నా లైఫ్ నేను వెళ్ళిపోతూ ఉంటాను, నా జీవితం నేను అంతే. ఎవరిని నేను ఎప్పుడు అసలు మినిమం పట్టించుకోను. నేనేం చేస్తాను అదే చేస్తాను. అందుకే నా లైఫ్లో చూస్తే అల్లు అర్జున్ చూసి చాలా నేర్చుకోవచ్చు. నిజంగా అల్లు అర్జున్ ఒక మన ఇన్స్పిరేషన్ కూడా ఉండొచ్చు. అండ్ ఇది జరిగింది, వచ్చినా తప్పే, రాకపోయినా తప్పే, వచ్చినా మళ్ళీ తొక్కిసినట్లయినా మళ్ళీ అతనికే బాధ. సో ఎలా నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, శ్రీతేజని చూడడానికి మళ్ళీ అల్లు అర్జున్ కానీ లేకపోతే పెద్ద హీరోలు కానీ అందరూ వస్తే మళ్ళీ అక్కడ జనాలు వచ్చేసి తొక్కిసినట్టు అయితే అప్పుడు శ్రీతేజకి ఏమైనా అయితే హూజ్ రెస్పాన్సిబిలిటీ, ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదా? మళ్ళీ వాళ్ళు ఎవరైతే వచ్చారో మళ్ళీ వాళ్ళని అంటారు, మీరు ఎందుకు వచ్చారు, మీరు వచ్చారు కాబట్టి నేను చనిపోయారు, ఇది ఒక నింద, రాకపోతే ఇదొకటి. మరి చూడాలి ఏమవుతుంది. నాకు అంత పూర్తి క్లారిటీ అయితే కనిపించట్లేదు, ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ అందరికీ మంచి జరగాలి, అల్లు అర్జున్కి అలాగే శ్రీతేజకి, మరి వారి అందరూ కొంచెం బాగుండాలని కోరుకుంటున్నాను. కాకపోతే శ్రీతేజ మొన్న బ్రెయిన్ డెడ్ అయ్యారని చెప్పి వార్తలు కూడా చూశాను. చూడాలి ఏం జరగాలి.